చిన్న కొడుకు ఏం లేదు నీళ్ళు లోగోలు కూడా తీస్తాను వీకోట పోలీసు వారు వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫర్మేషన్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా ఇద్దరు కర్ణాటక వాళ్ళు, ఇద్దరు మన ఏపీ వాళ్ళు. వీకోట రామకుప్పం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేసారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేర ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేలు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ముడు కూడా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నాను. సార్ యాక్చువల్గా టోటల్ ఓవరాల్గా ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయల విలువైన. వీకోటలోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీరు కూడా కేజీఎఫ్ తాలూకా దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బొందలపల్లి, రామకుప్పం మండలం. ఈ 4 కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీలో ఉంది. వీటితో పాటు వీళ్ళు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సిగ్గింది. ఒక హౌస్లో దొంగతనం టీవీ ఇంచెస్ బాక్స్ 32 ఇంచెస్. సో చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినాయి. 1 రికవరీ కావాల్సింది, అది కూడా కొంతలోనే రికవరీ చేస్తాం. 4 ఒకే టీమా సార్? ఆ 4 కలిసి దొంగతనం చేసేవాళ్ళే. ఒక దొంగతనం కేసు రికవరీ. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాముల బంగారం పోయినది, అది కూడా రికవరీ చేసాం. సార్ ఈ నంది విగ్రహం ఇంట్లో ఉండేది, గుడిలో ఉంది? గుడిలో ఉండదు. ఈ టెంపుల్స్ ఇంట్లో ఉండేది, మన టెంపుల్లో ఉండేది. టెంపుల్ యాక్చువల్గా ఇంతకుముందు దొంగలు ఒక ఎమ్మో హౌస్ చేసేవాళ్ళు, హౌస్ మాత్రం చేసేవాళ్ళు, పొట్టేలు చేసేవాళ్ళు, గుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే రకమైన దొంగ అన్ని రకాల దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు 5-10 years బ్యాక్ వాళ్ళ మోటార్స్ కాబట్టి ఒకే రకంగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఒక్కడే అవకాశం బట్టి ఏదైనా చేసేసింది దొంగ మార్పులే. సార్ కులమాసనపల్లిలో వరుస దొంగతనాలు జరిగినాయి, దాంతో వీళ్ళకైనా సంబంధం ఉంది సార్? లేదు సార్. లక్ష్మీనారాయణ కాలనీలో కూడా ఒకటి టీచర్ ఇది ప్రాసెస్లో ఉంది. దానికి టవర్ డబ్బు తిప్పడం జరిగింది. దాని సీసీ ఫుటేజ్ కూడా తిప్పడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మన ఇంతవరకు పలమేరు సబ్ డివిజన్లో దొంగతనం కేసుల్లో 80% రికవరీ చేసినాం. 80% రికవరీ అయింది ప్రాపర్టీ. బట్
100 కేసుల్లో 68 కేసెస్ మాత్రం చేసినాం. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి చేస్తాం. 68 102 కేసులు రిపోర్ట్ అయితే మనకు 69 కేసులు పూర్తిగా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా వర్కౌట్ చేస్తాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కొన్ని యాక్చువల్గా కేసెస్లో ఏమవుతుందంటే ప్రజల దగ్గర కూడా మాకు కొన్ని సహకారం కావాలి. ఒక దొంగతనం కేసులో మొత్తం రోడ్ గోల్డ్, గాజులు, సొమ్ములు, నెక్లెస్ మొత్తం రోడ్ గోల్డ్. బట్ దే ఆర్ గివెన్ ద కంప్లైంట్ ఒరిజినల్ గోల్డ్ లాగా ఇచ్చేస్తారు. కొంచెం అలా కాకుండా పబ్లిక్ కూడా ఏదైతే ఉంటే తినేంటే మన దొంగలు నమ్మే బదులు పబ్లిక్ను ఆ కంప్లైంట్ నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ కూడా పెట్టాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఎలా పట్టుబడ్డారు సార్? అవన్నీ లీక్ చేస్తే నెక్స్ట్ టైం పట్టుకోవడానికి మాకు కష్టం. నెక్స్ట్ టైం చిక్కలు ఉండండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పేవాళ్ళం వేణుముద్రలో నుంచి గ్లోవ్స్ వేసుకొస్తున్నారు, సీసీ కెమెరా మాస్క్ పెట్టుకొస్తున్నారు. అది దానికి సెల్ ఫోన్ టవర్లోకి వెళ్తే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకొస్తున్నారు. ఐపీ అడ్రస్ అంటే నెట్ కూడా తెచ్చుకోవట్లేదు, నెట్ కూడా వాడట్లేదు. సో ప్రతిదీ వాళ్ళు ప్లాన్ మార్చుకుంటూ పోతున్నారు. మనము అన్ని రివ్యూ చేయడం వల్ల వాళ్ళకి ఇంకో విమర్శించట్లేదు కాదు. గునా ప్రెస్ నోట్ ఇవ్వండి, ఒక్క నిమిషం ఫోటో తీసుకోండి.